జవహర్ నగర్ రియల్టర్ హత్య కేవలం అక్కడుండే రియల్ ఎస్టేట్ ఇష్యూస్తో జరిగింది అని ముందుగా భావించిన ఆ తర్వాత సంచలన విషయాలు పోలీసు కస్టడీలో బయటపెట్టిన నిందితులు. అయితే దాదాపు 25 సంవత్సరాల కక్ష వెంకటరత్నాన్ని రోడ్డు పైన 25 కత్తిపోట్లతో నరికి చంపినరు నిందితులు. అండ్ దాంతోపాటు ఆయన శరీరంలో బుల్లెట్ కూడా గుర్తించారు పోలీసులు. ఇంతకీ ఈ కక్షకి కారణం ఏంది అని అంటే, ఎవరైతే ఈ వెంకటరత్నంని చంపిన చందు సింగ్ ప్రధాన నిందితుడు, వాళ్ళ నాన్న సుదర్శన్ సింగ్ ఎన్కౌంటర్ ఏప్రిల్లో 2001లో జరిగింది. ఆ జరిగిన ఎన్కౌంటర్కి ఇప్పుడు వెంకటరత్నమే కారణమని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 25 సంవత్సరాలుగా చందు సింగ్ కక్ష సాధింపుగా అండ్ కక్ష పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు వెంకటరత్నం ఒంటరిగా దొరుకుతాడా, ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారు. సో ఇదే సందర్భంలో దాదాపు నెల రోజులుగా కూడా రెక్కి నిర్వహించి మరి నిన్న మట్టు పెట్టిన సందర్భం. ఇంతకీ ఎన్కౌంటర్ విషయం ఏంది, అసలుకి ఈ చందు సింగ్కి సుదర్శన్కి అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ దాంతోపాటు ఈ రిలేటేటర్కి సంబంధించిన భూ కబ్జాలకి సంబంధం ఏంది అనేది పోలీసులు ఆరా తీయగా, ఎవరైతే చనిపోయిన వెంకటరత్నం ఉన్నారో ఆయన పైన కూడా రౌడీ షూట్ ఉంది మంగళహట్ పిఎస్లో. అయితే ఎవరైతే 2001 ఏప్రిల్లో చనిపోయిన సుదర్శన్ సింగ్ ఉన్నాడో ఆయనకి రైట్ హ్యాండ్గా పనిచేసిండు ఈ వెంకటరత్నం. అయితే రైట్ హ్యాండ్గా పనిచేయడంతో పాటు ఆయన చేసే ప్రతి దందాలో, ప్రతి బ్లాక్మెయిల్లో, ప్రతి భూ కబ్జాల్లో కూడా వెంకటరత్నం తోడయ్యిండు. కానీ ఆ తర్వాత వెంకటరత్నం పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిండు. ఏప్రిల్ 2001లో సుదర్శన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేయడానికి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ పూర్తిగా పోలీసులకు సహకరించిండు వెంకటరత్నం అని నిందితుడైన చందు సింగ్ పూర్తిగా నమ్మిండు. అదే నిజం కాబట్టే తన తండ్రికి చావుకి కారణమేండు, ఏం ఎరగనట్టు మళ్ళీ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. సో తన తండ్రిని తన కుటుంబానికి దూరం చేసిండు అని ఒక కక్ష పెట్టుకున్న చందు సింగ్ దాదాపు 25 సంవత్సరాలు ఎదురు చూసిండు వెంకటరత్నం చావు కోసం, వెంకటరత్నాన్ని హతమార్చడం కోసం, మట్టు పెట్టడం కోసం. ఆఖరికి నిన్న రోడ్డు పైన పట్టుకొని వెంకటరత్నాన్ని నరికి దాదాపు 25 కత్తిపోట్లతో చంపిన సందర్భం. అండ్ దాంతోపాటు ఆయన బాడీలో ఒక బుల్లెట్ కూడా దొరికిన సిచ్యువేషన్. సో ఇదంతా పోలీసులు విన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయినరు. సో ఎన్కౌంటర్ జరిగి 25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పాత కక్షలు అట్లాగే ఉన్నాయి అనే ఆశ్చర్యపోయే విషయాలన్నీ కూడా నిందితుడు వెల్లడించిన. అయితే తొలుత పోలీసులు మాత్రం ఈ భూ కబ్జాకు సంబంధించో లేదంటే రియల్ ఎస్టేట్ ఇష్యూస్కి సంబంధించి ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది, సో అందుకనే ఆయన్ని ఎవరో హతమార్చుంటారు అని అభిప్రాయపడ్డా. చందు సింగ్ నిందితుడిని ఎప్పుడైతే ఇంట్రాగేషన్ మొదలు పెట్టిండ్రో చందు సింగ్ చెప్పే ప్రతి విషయం కూడా విస్తారిపోయిన విషయం అని పోలీసులకు కూడా షాక్ కలిగించింది. సో అసలుకి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఎంత పక్కా ప్లాన్తో స్కెచ్తో వెంకటరత్నాన్ని హతమార్చిండ్రు వాళ్ళ స్నేహితుల బృందం అందరూ. అండ్ దాంతోపాటు దానికి వినియోగించిన వెహికల్స్ అన్నింటిని కూడా సీజ్ చేసిండ్రు.